కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ప్రభుత్వ భూములలో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. ఆఫీస్పేట, రాయదుర్గంలో 100 కోట్ల రూపాయల విలువైన భూమికి హైడ్రా విముక్తి కల్పించింది. ప్రభుత్వ భూములలో ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులు ఉన్నప్పటికీ చుట్టూ ప్రహారీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడ్డాయి బడా నిర్మాణ సంస్థలు. షేర్లింగంపల్లి మున్సిపాలిటీ కొండాపూర్లోని హఫీజ్పేట సర్వే నెంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ 79లో ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులలో నమోదుగా ఉంది. ఆ సర్వే నెంబర్ 79/1గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి వసంత హోమ్స్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టిందని హైడ్రా తెలిపింది. ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇల్లు నిర్మించి అమ్మేసి ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీస్ కార్యాలయంతో పాటు పలు షెడ్డులు ఏర్పాటు చేసి వసంత హౌస్ నిర్మాణ సంస్థ వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చినట్లుగా హైడ్రా తెలిపింది. ఈ భూములపైన సుప్రీంకోర్టులో చాలా కాలంగా CS 14/58 అనే పిటిషన్ పెండింగ్లో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకు ఇవ్వడం జరిగిందని హైడ్రా చెప్పింది. ఈ ప్రభుత్వ భూమిపైన కోర్టులు కేసులు ఉండగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని, ఫైనల్ డక్రీ రాకుండానే ఈ భూములలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దీంతో ప్రహారీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాల తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా. షేక్పేట మండలం రాయదుర్గం దర్గా దగ్గరలోని సర్వే నెంబర్ 5/2లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా 39 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నట్టు అక్కడ బోర్డులు ఉండగానే మరోవైపు అక్కడ ఫ్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్ సంస్థ. అనుమతులు లేని లేఅవుట్లతో రహదారులు నిర్మిస్తూ ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన అక్రమదారులు అక్కడ చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు హైడ్రా తెలిపింది. మొత్తంగా హఫీజ్పేట, రాయదుర్గం ప్రాంతాలలో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా. ఆక్రమణదారులపైన పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లుగా హైడ్రా తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.